ఒక విచిత్రమైనటువంటి లెక్క. చిన్న లెక్కరికి సంబంధించి ఇప్పుడు చెప్పుకొచ్చింది ఏంటి, 9% నుంచి 14% వ్యాపారస్తులకి దాన్ని ఏమంటారు, ఆదాయం పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చాం. కాబట్టి ధరని 15 నుంచి 20% అందామా, లేదా బాటిల్కి 10 రూపాయలు అందామా, పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చాం. ఇది ప్రభుత్వం చెప్పేటటువంటి మాట, దాన్ని సమర్థించుకుంటూ వచ్చేటటువంటి మాట. ఇక్కడే అర్థం కాని లాజిక్ ఏంటంటే, 9 రూపాయల నుంచి 14, అంటే 9% నుంచి 14% వాళ్ళకి మార్జిన్ పెంచారు. అంటే ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే 100కి 9 రూపాయల నుంచి ఇదివరకు 9 రూపాయలు లాభం వచ్చేది, ఇప్పుడు 14 రూపాయలు లాభం తీసుకోమన్నారు. అసలు వాళ్ళకి ఇస్తానని చెప్పింది ఎంత, 20 రూపాయలు లాభం వస్తుందని టెండర్లు వేసుకోమన్నారు. 20 రూపాయల లాభం వస్తుందని టెండర్లు వేసుకోమని 9 చేయడం ఏంటి, ఆ 9 నుంచి 14కి పెంచడం ఏంటి? ఆ 20 రూపాయల లాభంతోనే కదా మనం ఇంతకుముందు వాళ్ళని వ్యాపారం చేసుకోమంది. మరి అది మోసం కదా. పోనీ ఆ లెక్కను చూస్తే 9 నుంచి 14 అంటే 5 రూపాయలు పెంచుకోమన్నారు వాళ్ళ లాభం. మరి జనం దగ్గర 10 రూపాయలు తీసుకోవడం ఏంటి? ఒక బాటిల్కి 10 రూపాయలు అని చెప్తున్నారు, లేదా 15-20 అని చెప్తుంటే అబ్బాయి కాదు 10 రూపాయలే బాటిల్కి అని చెప్తున్నారు. 10 రూపాయలు తీసుకోవడం ఏంటి? ఇది ఎక్కడ లాజిక్కు? ఇప్పటికే ఒక ప్లానింగ్ లేకుండా పోయింది లెక్కరు. ఇదివరకు అక్కడ కుంభకోణం జరిగింది, ఇక్కడ కుంభకోణం జరిగింది అనేటటువంటి ప్రచారాల మాటను గడిచిపోయింది. ధరలు పెరిగిన వాటిని తగ్గిస్తామని చెప్పిన వాళ్ళు తగ్గించడం మానేసి మరింత పెంచుతా, అదేమంటే మార్జిన్ అనేటటువంటి వంక చెప్తే, మరి ఈ మార్జిన్లన్నీ ఉండగా ప్రభుత్వం తీసుకుని డబ్బులు ఏడాదికి 25,000 కోట్లు సంపాదించగా అయినా కుంభకోణం అని చెప్పి ఇక్కడ వచ్చేటప్పటికి మార్జిన్ కోసం జనాల మీద భారం వేసాం అందుకు పెంచామంటే ఏది జెన్యూన్ అవుతుంది? అంతకుముందు జెన్యూన్ అవుతుందా, ఇప్పుడు జెన్యూన్ అవుతుందా?